కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొకసారి హాట్ కామెంట్స్ చేశారు. సొంత పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు రాజగోపాల్ రెడ్డి. పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నాను కానీ కాంగ్రెస్ నన్ను మోసం చేసింది అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. నాతో పాటు బీజేపీ నుంచి వచ్చిన వివేక్కు మంత్రి పదవి ఇచ్చారు. కానీ తనకు మాత్రం అతని కుమారుడు ఎంపీ టికెట్ ఇచ్చారు. తనను మాత్రం పక్కన పెట్టారు అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ కోసం తన ఆస్తులు అమ్ముకొని కష్టపడితే ఇప్పుడు మోసం చేశారంటున్నారు. మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చి మోసం చేశారు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి సంచలనం రేకెత్తిస్తున్నాయి. మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు మంత్రి పదవి విషయంలో కామెంట్ చేశారు. ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆయనకి హామీ ఇచ్చారని ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. మల్లు భట్టి విక్రమార్క కూడా దీనికి సంబంధించి కామెంట్ చేశారు. ఆయనకి హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ అకామిడేట్ చేయలేకపోయామని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్నిసార్లు కామెంట్ చేసినా సరే ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పటికే ఆయన అకామిడేట్ అయి ఉన్నారు కాబట్టి మరి ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే వెంకటరెడ్డి త్యాగం చేయాల్సి ఉంటుంది అంటూ అప్పుడు కొన్ని వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. మరి దాంట్లో నిజమెంత అనేది తెలియదు. మరోవైపు వెంకటరెడ్డిని ఇదే విషయం అడిగితే పార్టీ అధిష్టానం చూసుకోవాలి, అది మా చేతుల్లో ఉంటుంది, జాతీయ పార్టీ మాది, పైనుంచి ఏది వచ్చినా సరే ఆర్డర్స్ వస్తాయి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అలాగే రాజగోపాల్ రెడ్డి కొన్నిసార్లు ఇలా వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆయనకి మంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం, తనకి ఇవ్వకపోయారు, కానీ చాలామంది మోసాలు చేసే వాళ్ళకి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇస్తున్నారు, ఇలా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కొంచెం అధిష్టానం సీరియస్ అయిందంటూ కూడా చర్చలు వచ్చింది. ఇప్పుడు మరొకసారి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు కాంగ్రెస్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కొండా సురేఖ ఇష్యూ మనం ఇప్పటికే చూస్తున్నాం. మరోవైపు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా కామెంట్స్ చేశారు, ఇప్పుడు చేశారు. ఇక మిగిలిన నాయకులు చాలామంది సంబంధించినటువంటి సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట్ల సంఖ్య పెరిగింది. కారణం ఏదైనప్పటికీ కొంతమంది అసంతృప్తి కావచ్చు, కొంతమంది డామినేషన్ ఫీల్ అవ్వడం వల్ల కావచ్చు, గ్రూప్ రాజకీయాలు కావచ్చు, కారణం ఏదైనప్పటికీ ఇది కొంచెం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి. అధిష్టానం దగ్గరికి చాలా సందర్భాల్లో ఈ విషయాలన్నీ కూడా వెళ్తున్నాయి. ఏం జరగబోతుంది అసలు? ముఖ్యంగా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి మరి ఏదైనా రియాక్షన్ ఉంటుందా? చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తనను మోసం చేశారన్న విషయం ఆయన బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆస్తులు అమ్ముకొని మరి పార్టీ కోసం కష్టపడితే పార్టీ తనను మోసం చేసింది అంటారు. సో ఇది చిన్న విషయం కాదు, ఖచ్చితంగా చిన్న స్టేట్మెంట్ అయితే కాదు. నిన్న మొన్నటి వరకు ఇంటర్నల్గా ఇండైరెక్ట్గా కామెంట్ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు డైరెక్ట్గానే కామెంట్ చేస్తున్నారు. అంటే ఆయన ఇక సిద్ధపడిపోయారా? గతంలోనే పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అంత భావించారు, కానీ సైలెంట్ అయిపోయింది ఆ విషయం. కానీ ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ చూస్తే ఆయన సిద్ధపడిపోయారా పార్టీని ఎదిరించడానికి, లేదంటే ఇంకేదైనా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి కూడా ఆయన సిద్ధపడిపోయారా అనేటువంటి అనుమానాలు ఇక్కడ కలుగుతున్నాయి. ఖచ్చితంగా మధు జాయిన్ అవుతున్నారు, మధుతో మాట్లాడదాం. మధు, గతంలో కూడా కొన్ని కామెంట్స్ చూసాం, మొత్తం మీద ఆయన సైలెంట్ అయ్యారు కారణం ఏదైనప్పటికీ. ఇప్పుడు మరొకసారి కామెంట్స్, ఈసారి డైరెక్ట్గానే కామెంట్ చేస్తున్నారు. సో ఇక రాజగోపాల్ రెడ్డి దేనికైనా సిద్ధపడిపోయారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చా? ఎగ్జాక్ట్, అంటే రాజగోపాల్ రెడ్డి మొదటిసారి కాదు ఇట్లాంటి స్టేట్మెంట్ చేయడం, రిపీటెడ్ గా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. ఆల్రెడీ నిన్న కొండా సురేఖ ఇష్యూ ఒకవైపు నడుస్తుండగానే ఈ స్టేట్మెంట్ రావడంతో కాస్త కాంగ్రెస్ పార్టీలో మరొకసారి చర్చకు దారితీసేటువంటి సిచ్యువేషన్ ఉంది. మంత్రి పదవి హామీ ఇచ్చారు, మంత్రి ఆయనకు స్థానం కల్పించలేదు అనేటువంటిది ఆయన మొదటి నుంచి చెప్తా వస్తా ఉన్నారు. నిన్న నల్గొండలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. చాలా స్పష్టంగా మొదటి నుంచి ఆయన చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నాను, కష్టపడ్డాను, కాంగ్రెస్ పార్టీని గెలిపించాను, ఎంపీ స్థానాలు గెలిపించామంటే నల్గొండ, భువనగిరి 2 ఎంపీ స్థానాలను గెలిపించాను. అయినప్పటికీ కూడా అధిష్టానం హామీ నిలబెట్టుకోవట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్య నేత అడ్డుకుంటున్నారంటూ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన స్టేట్మెంట్ చేశారు. నిన్న ఆయన గతంలో కూడా చేశారు, పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేయలేము, ఆయన ఒక బ్లాక్ మెయిలర్, చీటర్, ఆయన ముఖ్యమంత్రి అయితే రేపు ఫ్యూచర్ లో రాష్ట్రాన్ని అమ్ముకుంటా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో నిన్న మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. ఒకవైపు కొండా సురేఖ ఇష్యూ నడుస్తుండగానే అసమ్మతి, ఈయన రాజగోపాల్ రెడ్డి మళ్ళీ స్టేట్మెంట్ చేయడంతో చర్చనీయాంశం అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి చివరిలో వచ్చినటువంటి వారికి 4 మంత్రి పదవి ఇచ్చారంటూ స్టేట్మెంట్ చేశారు. దాంట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు,
తర్వాత జూపల్లి కృష్ణారావు, ఇట్లా కొద్దిమంది పేర్లు చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత చివరగా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వివేక్ కి మంత్రి పదవి ఇచ్చారు, ఆయన కుమారుడికి ఎంపీ సీట్ ఇచ్చారు, అని నన్ను మాత్రం అడ్డుకుంటున్నారు, నాకు మంత్రి పదవి రాకుండా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ ఒకసారి చర్చకు తావిచ్చారు రాజగోపాల్ రెడ్డి. నందు కాదు మధు, గతంలో రాజగోపాల్ రెడ్డి తిరిగి మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తున్న సమయంలో హామీ ఇచ్చింది ఎవరు? అప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఉండాలి కదా ఖచ్చితంగా. మరి ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు అడ్డుకుంటుంది రేవంత్ రెడ్డి అనే ఉద్దేశం అయితే అక్కడ కనపడుతుంది. హామీ ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి కంటే అప్పుడు పై స్థాయిలో రాష్ట్రంలో ఇంకెవరున్నారు? అధిష్టానం. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ముందు రాజగోపాల్ రెడ్డి, వివేక్ ఇద్దరు ఏఐసిసి అధిష్టానంతో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో భేటీ అవుతున్న సందర్భంలో బట్టి విక్రమార్క ఉన్నారు ఆ భేటీలో. మీరు నల్గొండ ఎంపీ తర్వాత భువనగిరి ఎంపీ స్థానాలు గెలిపించండి, ఖచ్చితంగా స్థానం కల్పిస్తామని చెప్పారు. కానీ తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ లో ఈక్వేషన్ అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి మంత్రి పదవి ఉంది, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు మంత్రులుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సామాజిక సమీకరణల దృష్ట్యా అక్కడ ఎస్టీ లేదా బీసీకి ఒక అవకాశం కల్పించాలనేటువంటి డిమాండ్ ఉంది. ఒకవేళ ఎస్టీకి కల్పిస్తే బాలు నాయక్ కి, లేదు అంటే బీసీకి కల్పిస్తే బీర్లా ఐలేయకు అవకాశం కల్పించాలనేటువంటి డిమాండ్ ఉంది అక్కడ. ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ముగ్గురు రెడ్లకే ఆ మంత్రి పదవి అప్పయ్యారు జిల్లాను మొత్తం అనేటువంటి అపవాదం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పైన. ఇప్పటికే రాహుల్ గాంధీ బీసీల విషయంలో 42% రిజర్వేషన్ అంటున్నారు. మళ్ళీ బీసీలను పక్కన పెడితే మళ్ళీ ఒక చర్చ జరిగే అవకాశం ఉంది అనేటువంటిది చర్చ అవుతుంది. కాబట్టి అందులో భాగంగా రేవంత్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి ఆయన వర్గం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఇంతవరకు అయితే హామీ లేదు. అధిష్టానం రిప్లై ఇస్తుందా? ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణలో, దాంట్లో ఏమైనా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందా? ఫుల్ఫిల్ చేసే ముందు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ అన్నున్నారు కాబట్టి ఆయనకు ఏఐసిసిలో ఏదైనా పొజిషన్ కల్పించి తమ్ముడిని మంత్రి పదవులోకి తీసుకుంటారనే చర్చ అయితే ఉంది. గత కొంతకాలంగా ఇంకొక కొత్త డెవలప్మెంట్ ఏంటంటే అందు మొన్న దామోదర్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి చనిపోయిన దశదిన కర్మకు హాజరైన సందర్భంలో రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అక్కడ ఆయన వర్గీయులు కొంతమంది ఆయన సీఎం అంటూ స్టేట్మెంట్ చేశారు, స్లోగన్స్ ఇచ్చారు. అసలు ఈక్వేషన్స్ మారుతా ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి నిన్న మళ్ళీ స్టేట్మెంట్ చేయడంతో మళ్ళీ చర్చ జరుగుతా ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు. అట్ ది సేమ్ టైం కొంతమంది అడ్డుకుంటున్నారు అన్నప్పుడు ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన అభిప్రాయాలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటి రేవంత్ రెడ్డి అడ్డుకోవడానికి అన్నప్పుడు గతంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఉద్దేశమా, ఇంకేదైనా ఇంటర్నల్గా ఇష్యూస్ ఉన్నాయా? అంటే చాలా హార్ష్ కామెంట్స్ చేశారు రాజగోపాల్ రెడ్డి. కోమటి రాజగోపాల్ రెడ్డి గతంలో ఆయన హార్ష్ కామెంట్స్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. డైరెక్ట్ గా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు, ఉప ఎన్నిక ట్రేస్ చేశారు. ఆ సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్య పిసిసి రేస్ లో రాజగోపాల్ రెడ్డి కూడా ఉండే అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయనను కాదని పిసిసి తెచ్చుకోవడంతో ఘాటైన విమర్శలు వచ్చాయి. ఇద్దరు నామూలు చేశారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే 50 కోట్లకు పిసిసి చీఫ్ పదవిని కొన్నారు రేవంత్ రెడ్డి అంటూ ఆరోపణలు చేస్తే, రాజగోపాల్ రెడ్డి మాత్రం ఈయన ఒక బ్లాక్ మెయిలర్, చీటర్ అనేటువంటి ఘాటైనటువంటి పదాలు ఉపయోగించారు. సో అందులో భాగంగా ఆయనకు మంత్రి పదవి రావట్లేదా అనేటువంటి చర్చ కూడా ఉంది. కానీ ఈక్వేషన్ వైజ్ రావట్లేదు అనేటువంటిది మరొక వాదన ఉంది. మరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను అధిష్టానం ఎట్లా పరిగణలోకి తీసుకుంటుంది? వచ్చేటువంటి 3 మంత్రి పదవుల ఫుల్ఫిల్ సంబంధించి ఈయనకి ఎట్లా ప్లేస్మెంట్ ఉండే అవకాశం ఉంది, ఉంటుందా? లేదంటే ఇంకా ప్లేస్మెంట్ ఏమైనా చేంజ్, చీఫ్ పదవి ఖాళీ ఉంది, తర్వాత ఇంకా కొన్ని పదవులు ఖాళీ ఉన్నాయి, వాటిలో ఏమైనా ఆయనను అకామిడేట్ చేసే అవకాశం ఉందా చూడాలి. సో రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీలో చర్చకు భావిస్తాం. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి డోస్ పెంచినట్లుగా కనపడుతుంది. డైరెక్ట్గానే ఆయన కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కొంత ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు మంత్రి పదవిని ఉద్దేశించి, నాకేమంత ఇంపార్టెంట్ కాదు, దోచుకునే వాళ్ళకి ఇస్తున్నారు, ఇచ్చిన వాళ్ళు దోచుకుంటున్నారు, ఇలా మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం పలానా వాళ్ళకి ఇచ్చారు, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, నాకు మాత్రం ఇవ్వలేదు, హామీ ఇచ్చి మరి నాకు మోసం చేశారు, నేను పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని మరి కష్టపడ్డాను, తీరా చూస్తే నన్ను మోసం చేశారు, కొంతమంది కావాలని అడ్డుకుంటున్నారు అంటూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. అయితే గతంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలే దీనికి కారణంగా చాలామంది భావిస్తున్నారు. మరోవైపు ఈ మధ్య కాలంలో మళ్ళీ భట్టి విక్రమార్క మాట్లాడుతూ, అవును ఆయనకి హామీ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ అకామిడేట్ చేయలేకపోయామని చెప్పి ఆయన చెప్పారు. సో పార్టీ నుంచి హామీ ఇచ్చిన మాట వాస్తవం, ఆయన పార్టీ కోసం కష్టపడ్డ మాట వాస్తవమే,
కానీ మంత్రి పదవి ఇవ్వకపోవడం అనే విషయం పట్ల ఆయన చాలా తీవ్రంగా హర్ట్ అయ్యారనే తెలుస్తుంది. అండ్ సిమ్టమ్స్ చూస్తుంటే ఆయన కొంతమంది కావాలని అడ్డుకుంటున్నారు అని చెప్పే దాంట్లో కూడా కొంత నిజం ఉన్నట్లుగానే కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే కొన్ని అభిప్రాయాలు కూడా అలా వినపడుతున్నాయి. సో ఇప్పుడు ఏం జరగబోతోంది మరి? ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజగోపాల్ రెడ్డి విషయం ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, అంతర్గత కుమ్ములాట్లు, డామినేషన్ సమస్యలు ఎక్సెట్రాలు చూస్తే కాంగ్రెస్లో అంత గందరగోళం కనిపిస్తోంది. మరి ఎలా సెటరైట్ చేసుకుంటారు ఏంటి అనేది మాత్రం చాలా పెద్ద ప్రశ్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. రేవంత్ రెడ్డికి ఇది ఇంకా పెద్ద సమస్య. ఎందుకంటే ఖచ్చితంగా హైకమాండ్ నుంచి రేవంత్ రెడ్డికి ఈ విషయంలో ప్రెషర్ పెరుగుతుంది. ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది ఒకటైతే, ప్రతిపక్షాలకు కూడా ఇది కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది కదా. బీఆర్ఎస్ ఇప్పటికే అంటుంది, కేటీఆర్ ఇప్పటికే అంటున్నారు, మీరు కాంగ్రెస్ నడపడం లేదు సర్కస్ నడుపుతున్నారని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇవి కొంచెం ఎలక్షన్స్ విషయంలో కూడా, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో కొంత సెట్ బ్యాక్ కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి ఈ టైంలో మళ్ళీ ఈ ఇంటర్నల్గా ఇష్యూస్ అయితే ఇంకా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.